రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు రెన్యువల్ టెన్షన్ పట్టుకుందా? వచ్చే నెలతో ముగుస్తున్న 37 మంది చైర్మన్లలో తిరిగి పదవి దక్కించుకునేవారు ఎవరు? అసలైన కాంగ్రెస్ నేతలకు మరోసారి నియమిత పదవి దక్కేనా? సీఎం రేవంత్కి భజన చేసే వారికి మరోసారి అవకాశం ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఏకకాలంలో 37 మంది రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. వారి పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. అయితే అందులో ఎంతమందికి తిరిగి అవకాశం దక్కుతుందో అన్న ఆసక్తి గాంధీభవన్ వర్గాల్లో నెలకొంది. అయితే నామినేటెడ్ పోస్టులు దక్కిన చైర్మన్లలో ఎంతమంది పార్టీ కోసం పనిచేశారని పార్టీ నేతలు బేరీజు వేస్తున్నారు. కార్పొరేషన్ పోస్టు దక్కించుకున్న నేత పార్టీ కోసం, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, లేక వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారా అన్న కోణంలో ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం, సర్కారు కోసం పనిచేసే వారికి మరోసారి పదవులు రెన్యువల్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. రేవంత్ రెడ్డి క్యాల్కులేషన్ వెనుక మరో కోణం దాగి ఉందన్న చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్లాన్ వేరే ఉందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తనకు సంబంధించిన వారికే పెద్దపీట వేసేందుకు కార్పొరేషన్ చైర్మన్లకి రెన్యువల్లో కండిషన్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. తనకి భజన చేసే చైర్మన్లకు మరోసారి రెన్యువల్ చేసే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. పార్టీకి అసలైన విధేయులకి కార్పొరేషన్ చైర్మన్ పదవి మరోసారి దక్కకుండా ఉండేందుకు ఆంక్షలు పెట్టి తన వారికి మరోసారి పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 37 మంది రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవుల రెన్యువల్లో రేవంత్ రెడ్డి భజన పరులకు మరోసారి అవకాశం దక్కే అవకాశం ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో అసలైన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.